నెల రోజుల్లో 5 లక్షల రూపాయలు ఎవరైతే ముందుగా సుబ్బలక్ష్మి పేరు మీద డిపాజిట్ చేస్తారో వాళ్లే గెలిచినట్టు. సుకుమారి మేడం ఇంటికొచ్చి నాకు చెప్పే వరకు దొంగతనం విషయం నాకు తెలీదు. రెండోసారి గాజును దొంగతనం చేసి తీసుకొచ్చాడు. అసలు వెంగిలా చేస్తాడని నేను అనుకోలేదు అమృత. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. ఏంటి అమృత ఇంకా ఆలోచిస్తున్నావు? బెంగే చేసిన తప్పు కాదా? నా ప్రేమను గెలిపించుకోవడానికి అంతకంటే మరో మార్గం దొరకలేదు. అయినా ఒక నెలలో 5 లక్షలు సంపాదించడం ఎలా సాధ్యం? అందుకే దొంగతనం చేశాను. ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? సుబ్బు, నీకోసం గానిగెద్దునవుతా, నీ ప్రేమ కోసం గడియారం ముళ్ళునవుతా, కష్టపడే కార్మికుడినవుతా, హలాన్ని పట్టే కర్షకుడినవుతా, అక్షరాలు పుట్టించే కవినవుతా, అల్లు పెరగని రవినవుతా. ఇవేవి కాలేదు, కానీ చివరికి దొంగవయ్యావు. దొంగతనం చేసింది నీకోసమే కదా? నా కోసం కాదు, ఎవరి కోసం చేసినా దొంగతనం తప్పే. ప్రేమ కోసం అయితే తప్పేం కాదు. తప్పే కాదు. తప్పే కాదు. తప్పే కాదు. వెంగయ్య, సుబ్బు ఆపండి. వెంగయ్య, నువ్వు దొంగతనం చేయడం తప్పే. అలా చెప్ప అమృత. అలాగే నువ్వు చేసింది కూడా తప్పే సుబ్బు. నేనేం తప్పు చేశాను? మీ అన్నయ్య స్వయంవరం ఏర్పాటు చేయగానే నువ్వు తల వంచుకొని కూర్చుని తప్పు చేశావు. చదువుకున్న దానివి, కామన్ సెన్స్ లేదా నీకు? ఎవరు డబ్బులు సంపాదిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటానికి, నిన్ను వేలం వేసుకోవడానికి నువ్వేమైనా వస్తువా? పిచ్చిదనా, వాళ్ళు డబ్బులు సంపాదించి తెచ్చి నీ నెత్తి మీద పోస్తుంటే గొప్పగా ఫీల్ అవుతూ దెయ్యంలా కూర్చున్నావా? మీ అన్నయ్య ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తేల్చుకోలేక స్వయంవరం పెట్టాడు. అప్పుడే నువ్వు వెంగయ్య మీద నాకు నమ్మకం ఉంది, ఇవేమీ వద్దనే అని ఆత్మవిశ్వాసంతో చెప్పుంటే మీ అన్నయ్య ఆలోచించుండేవాడు. అసలు ఇంత దాకా వచ్చుండేదే కాదు. వెంగయ్య, నువ్వు ప్రేమను గెలిపించుకోవాలని ఆవేశంతో మీ అక్క సంపాదించిన డబ్బుల్ని గాజుల్ని దొంగతనం చేశావు. మీ ప్రేమంటే ఇష్టం లేని మీ అక్కకి నువ్వు ఇలా దొంగలా మారడం చూసి తను ఇంకా బాధపడి ఉంటుంది. సుబ్బలక్ష్మి ప్రేమ కోసం చిన్నప్పటి నుంచి నిన్నమ్మా నాన్నే పెంచి పెద్ద చేసిన అక్కని బాధ పెట్టావు. దీనంతటికీ కారణం సుబ్బలక్ష్మేనని మేడం దీని మీద ఇంకా కోపం పెంచుకుని ఉంటుంది. పెంచుకోవడం కాదు, ఇంటికొచ్చి పటపట్లాడించి వెళ్ళిపోయింది. చూసావా, నువ్వు చేసిన పని వల్ల ఇటు సుబ్బలక్ష్మి అటు మీ అక్క ఇద్దరు హర్ట్ అయ్యారు. ప్రేమించిన అమ్మాయి మనసు గెలవడం ఒకటే ప్రేమ కాదు, మిమ్మల్ని ప్రేమించే మీ వాళ్ళందరి మనసులు గెలవడమే నిజమైన ప్రేమ. అలాంటి నిజమైన ప్రేమ 10 మందిలో తలెత్తుకునేలా చేస్తుంది, కానీ ఇలా తలదించుకునే పరిస్థితి తీసుకురాదు. అయితే ఇప్పుడు మేమేం చేయాలి? వెంకయ్యని కష్టపడి సంపాదించమని చెప్పు. ఎంత కష్టపడ్డా నెల రోజులు 5 లక్షలు సంపాదించడం కష్టం కదే. ముందు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ స్వయంవరం ఇష్టం లేదని చెప్పు. వెంగయ్య మీద నాకు నమ్మకం ఉంది, అతనితో నా పెళ్లి చేయమని గట్టిగా మాట్లాడు. ఆ తర్వాత మీ అన్నయ్య డెసిషన్ బట్టి మనం ఆలోచించొచ్చు. మరి నేను? ఇప్పుడు సుబ్బలక్ష్మి కంటే నీ మీద ఎక్కువ బాధ్యత ఉంది వెంగయ్య. ఇటు సుబ్బలక్ష్మి అన్నయ్యని, అటు మీ అక్కని నువ్వే కన్విన్స్ చేయాలి. ముందు మీ అక్కకు సారీ చెప్పి చేసిన తప్పుని సరిదిద్దుకో. సుబ్బు, వెంగయ్య చేసిన తప్పును ముందే తెలుసుకుని నా దగ్గరికి తీసుకొచ్చి మంచి పని చేశావు. వెంగయ్య, నిజాయితీగా కష్టపడి 100 రూపాయలు సంపాదించు. సుబ్బలక్ష్మి సంతోషపడుతుంది. అదే విషయం సుబ్బలక్ష్మి వాళ్ళ అన్నయ్యకి కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సుబ్బు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఫేస్ చేయాలి, ఎస్కేప్ అవ్వకూడదు. నేనే ఆడపిల్ల ఎదుర్కోని సమస్యలు ఎదుర్కొన్నాను.
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రేణుక నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుని దూరంగా పెట్టారు. ఆ రోజు అన్నీ సహించి ధైర్యంగా నిలబడ్డాను. వికాస్ విషయంలో కూడా అంతే. తన వల్ల నా జీవితం నాశనమైంది. కానీ ఈరోజు తనే నా జీవితానికి కొండంత అండగా ఉన్నాడు. వికాస్ని నేను మార్చుకున్నాను సుబ్బు. అవునమృత, నిజంగా నువ్వు చాలా గ్రేట్. వికాస్ ఎంత కంత్రియో నాకు తెలుసు, ప్రత్యక్షంగా చూశాను. అలాంటి వాడిని కూడా దారిలోకి తెచ్చుకున్నావు. ఎంత గొప్ప వాళ్ళైనా ప్రేమలో పడ్డాక తప్పులు చేస్తారంటారు. మీరిద్దరు కూడా అదే చేశారు. నేను చేసిన తప్పుని చెప్పి మమ్మల్ని సరిదిద్దారు. మీకు చాలా థ్యాంక్స్. సో వెంగి, నువ్వు మీ ఇంటికెళ్ళి మీ అక్కకి సారీ చెప్పు. నేను మా ఇంటికెళ్ళి ఈ స్వయంవరం క్యాన్సిల్ అని చెప్తాను. అమృత బాయ్. బాయ్ సుబ్బు. బాయ్ అమృత. బాయ్. విక్రమ్, విక్రమ్, విక్రమ్! ఏయ్ ఆగో, గట్టిగా అరవకు. అన్న పైన డీల్లో ఉన్నాడు. ముందు నా డీల్ ఫినిష్ చేయమని చెప్పు. ఏయ్ అన్న పైన డీల్లో ఉన్నాడని చెప్తున్నానా? నువ్వెవడిరా? విక్రమ్, 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 విక్రమ్! ఏయ్, విక్రమ్ ఎక్కడ? విక్రమ్ ఎక్కడ? బాయ్ని పేరు పెట్టి పిలుస్తావా? ముందు విక్రమ్ ఎక్కడో చెప్పు. ఈ విషయం బాయ్కి తెలిస్తే ప్రాణం పోతుంది. కృష్ణమూర్తి. రా కృష్ణమూర్తి. కూర్చో కృష్ణమూర్తి. నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? విక్రమ్ భాయ్, నేను డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిని చంపడం లేట్ అయితే నేను చాలా లాస్ అవుతాను. నేను ఆ రోజే చెప్పాను, అర్ధ గంటలో చంపిన అభ్యంతరం లేదని. మీరు ఇంత లేట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు కృష్ణమూర్తి, క్లాత్ ఇచ్చాను, కొలతలు ఇచ్చాను, పండక్కి బట్టలు రెడీ చేయమని చెప్పాను, ఇంకా చేయలేదేంటి అంటే ఎలా? నేను టైలర్ని కాదు, కిల్లర్ని. అవతారికి నీకేసి సుపారీ ఇచ్చాను. వాడు సముద్రంలో షార్క్ చేపల షార్ప్గా ఉండేవాడు. ఎందుకో చెరువులు చేపలైపోయాడు. సాధ్యమైనంత వరకు నీ డీల్ ఫాస్ట్గా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అక్కర్లేదు, నా అడ్వాన్స్ నాకు ఇచ్చేయండి. నేను సిటీలో వేరే వాళ్ళని చూసుకుంటాను. చూడు కృష్ణమూర్తి, ఇప్పుడు సిటీలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ డీల్ తీసుకోరు. ఒక్కసారి విక్రమ్ భాయ్ డీల్ తీసుకున్నాడు అంటే అది విక్రమ్ భాయ్ ఫినిష్ చేయాలి. బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. మీరు అలా అంటే ఎలా విక్రమ్ భాయ్? నేను చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను. రోజు రోజుకి నా మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ అమ్మాయిని ఎంత తొందరగా చంపితే అంత బెటర్. అసలు అవతార్ కిల్లరేనా? 2 సార్లు మిస్ అయ్యాడేంటి? అడిగితే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. నాకు పిచ్చెక్కిపోతుంది. నా టెన్షన్ ఎవరికి చెప్పుకోవాలి? అందుకే డీల్ మీ వాళ్ళకే, ఇంకెవరికైనా అప్పచెప్పండి. అది నేను డిసైడ్ చేస్తాను. అవతార్తో మాట్లాడి నీ పని తొందరగా అయ్యేటట్టు చేస్తాను. అలాగే బాయ్, ఉంటాను. హ్మ్.
చచా, అనవసరంగా డీల్ వీడికి అప్పచెప్పి ఇరుక్కుపోయాను. నేనే దాన్ని చంపేసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. చూద్దాం, చంపుతానంటున్నాడుగా. ఏంటి తాతయ్య, మీ కళ్ళు ఎప్పుడు ఏదో భయంగా చూస్తున్నట్టుంటాయి. నా గురించి ఆలోచిస్తున్నారా? వికాస్ ఉన్నంత వరకు నాకే భయం లేదు తాతయ్య. పిచ్చి తల్లి, ఎంత గుడ్డిగా నమ్మావమ్మా. వాడు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నీకు జరిగిన అన్యాయానికి వికాస్తో పెళ్లి చేసి నీ జీవితాన్ని నిలబెడదామనుకున్నాను, కానీ కసాయి వాడి చేతుల్లో పెడుతున్నానని కనుక్కోలేకపోయాను తల్లి. తాతయ్య, నేను భోంచేసి వస్తాను. భగవంతుడా, అమృతకి నిజం చెప్పలేని నిస్సహాయ స్థితిలో నన్ను పెట్టి ఆ అమాయకురాలి జీవితాన్ని బలి తీసుకుంటున్నావా? నీకు ఇది న్యాయమా? ఆ దుర్మార్గుల బారి నుండి తను కాపాడు తండ్రి, కాపాడు. అత్తయ్య, నన్ను వడ్డించమంటారా? వద్దమ్మా, నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి భోంచేద్దాం. నాకిప్పుడు వద్దు అత్తయ్య, నేను తర్వాత తింటాను. తర్వాత ఎప్పుడమ్మా? ఇప్పటికే చాలా లేట్ అయింది. దా కూర్చో. మావయ్య, వికాస్ ఇంకా రాలేదు కదా. వాడు ఎప్పుడొస్తాడో తెలీదు. వాడి కోసం వెయిట్ చేయడం ఎందుకు? కూర్చో, భోంచేద్ది గాని. లేదు మావయ్య, వికాస్ వచ్చిన తర్వాత ఆయనకు పెట్టి నేను తింటాను. అంటే వాడు వచ్చాకే భోంచేస్తావా? అవును అత్తయ్య. అలాగే, నీ ఇష్టం. ఉమ్. ఇదేదో పెద్ద పతివ్రత. వాడు దీన్ని పెళ్లి చేసుకున్నట్టు మొగుడు తిన్నాకే తింటుందంట. కానీలేవే, ఈ మోజెంతకాలం? 1-2 రోజులేగా. పోనీలేండి, కోరిక తీర్చుకొనియండి. ఈ జన్మకి ఇదే కదా దానికి మిగిలేది.
నీ కొడుకు అమృతతో ఒక్క రాత్రి మాత్రమే బలవంతంగా సంసారం చేశాడు. ఏంటి? అదే బాను, దాన్ని పాడు చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు, అంతే కదా. పాపం దానికే అంత ఫీల్ అయిపోయి ఈ రేంజ్లో పతివ్రతలాగా ఫీల్ అవుతోందిరే. నిన్ను పవిత్రంగా అందరి ముందు పెళ్లి చేసుకున్నాను. ఏ రోజైనా నా కోసం ఒక్క గంట వెయిట్ చేసావా నువ్వు? క్లబ్కి వెళ్ళొచ్చి నేను తలుపు కొడితే ఎంతసేపటి తలుపు తీసేదానివి? నేను బయటే పడుకోవాల్సి వచ్చేది. పళ్ళింతో కొట్టానంటే మూరి పళ్ళు రాలిపోతాయి. అదేంటే అలా అనేసావు? ఆ దరిద్రపు దాంతో నన్ను పోలుస్తారా? అది చెడిపోయింది. నా కొడుకు కాదంటే దాని జీవితం కుక్క బతుకే. ఆ భయంతోనే ఈ పతివ్రత లక్షణాలు. దాందంతా నటన. అర్థమైందా? అర్థమైంది. తినండి. మనసులో ఏముందో అదే చెప్పు. ఐ లవ్ యూ. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? చెప్పండి. కమ్ క్లోజ్. మన సృష్టికి శ్రీకారం. ఐ లవ్ యూ.